పాస్టర్ గారు చెప్పినట్టుగా మనుషుని యొక్క పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రె పిల్లగా మనకు కనపరచబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా సిలువలో ఆయన పలికిన 7 ప్రాముఖ్యమైనటువంటి మాటలు చాలా విలువైనవి. అవి ప్రతి మానవుని జీవితానికి మార్గదర్శకమై ఉన్నటువంటి సత్యాన్ని మనకి కనపరచబడుతూ ఉంది. మరి సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ కూడా ఈ శుభ శుక్రవారపు శుభదినములు తెలియజేస్తూ ఉన్నారు. 23వ మన లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనకి కనపరచబడుతున్నటువంటి వచనం ఏంటంటే, నేడు నీవు నాతో కూడా ఎక్కడంటండి పరదైసులో ఉండు. ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభుకు అటుప్రక్క ఇటుప్రక్క ఉన్నటువంటి 2 దొంగలు ఉన్నారు. అందులో ఒక దొంగ ప్రభుతో అంటున్నాడు, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు పాపినైన నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఈ పాపినైనటువంటి ఈ ఘోరమైన వ్యక్తిని జ్ఞాపకం చేసుకోమని అతను పలుకుతున్న మాటలో చాలా ఆ యొక్క వేదన, మరి ముఖ్యంగా పశ్చాత్తాపము, మరి ముఖ్యంగా అతనిలో కలిగిన మార్పుని మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లరా, క్రైస్తవ జీవితంలో ఎన్నో క్రిస్మస్లు, ఎన్నో గుడ్ ఫ్రైడేలు, ఎన్నో ఈస్టర్లు మనం ఎన్నో చూస్తూ వస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి మార్పు దేవుడు మనల్ని కోరుతున్నది ఏంటంటే, ఒక్క క్షణములో మార్పు చెందినటువంటి ఈ దొంగ ఒక్క క్షణములో తన జీవితాన్ని మార్చుకున్నటువంటి ఈ దొంగ తన జీవితంలో కలిగిన పరిణామాన్ని ఇంతకు ముందు మత్తయి సువార్తలో మనం చూస్తే ఇతను కూడా యేసుక్రీస్తు ప్రభువుని దూషించిన వారిలో ఉన్నాడు. దూషించబడినటువంటి వారిలో అనేకులు ఉన్నారు. ఆ వ్యక్తులందరిలో కలిపి ఇతను కూడా ఉన్నాడు. కానీ ఇతనిలో కొంత పరిణామం జరిగింది, ఇతనిలో కొంత మార్పు జరిగింది. మనం ఒకసారి మత్తయి సువార్తను మనం పరిశీలించినట్లయితే 27వ అధ్యాయము 44వ వచనములో, మత్తయి సువార్త 27వ అధ్యాయము 44వ వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలు ఎంతమంది ఉన్నారు? ఆయనతో పాటు సిలువ వేయబడినటువంటి వారు ఎంతమంది ఉన్నారండి? దొంగలు 2 ఉన్నారు. ఈ దొంగలు అనేది వ్రాయబడి ఉంది, కానీ దొంగ అనేది వ్రాయబడలేదు. ఇక్కడ ఈ దొంగలు అలాగే ఆయనని ఏం చేశారంట? నిందించారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ప్రియ బిడ్డలారా, అక్కడ పై భాగంలో ఇంకా మనం చూసినట్లయితే 39వ వచనంలో చూస్తే అక్కడ అనేకులు చూడమ్మా, అమ్మా ఒక్క నిమిషం ఉండు. 27:39, ఆ మార్గమున వెలుచుండిన వారు తలలు ఊచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవు రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించింది. ఇంకా అలాగే శాస్త్రులను పెద్దలను అపహసించిరి. ఈడు ఇతరులను రక్షించాడు, కానీ వీడు మాత్రం రక్షించుకొనలేడని. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఇట్లానే ఉంచమ్మా. దావీదు కీర్తనలో 109వ అధ్యాయము 25వ వచనం. దావీదు కీర్తనలో 109 25వ వచనం. వారి నిందలను నేను హాస్పదుడనైతిని,
వారు నన్ను చూసి వారి తలలను ఊసెదరు. వారి తలంతా ఊపుతూ, హేళన చేస్తూ, అపహాస్యము చేస్తూ ఆయనని నిందిస్తూ ఉన్నారు. ఏమని? వీడిని రక్షించుకోలేడు, కానీ ఇతరులను మాత్రము రక్షిస్తాడు. అప్పటికే ఆయన శ్రమ పొంది ఉన్నాడు. అప్పటికే ఆయన సిలువలు, ఆయన కొరడాతో దెబ్బలు తిని ఉన్నాడు. ఆ కొరడ ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో నిర్మితం చేయబడినటువంటిది. ఏనుగు దంతములతో నిర్మితం చేసి దాన్ని చాపలు కట్టే గాలముల వలె నిర్మించి దానికి సీసపు పెంకతో పొదిగి నిర్మించబడినటువంటి కొరడ. ఆ కొరడాతో కొడితే ఆ వీపు మీద సాళ్ళ వలె భూమిని దున్నినప్పుడు సాళ్ళు ఏ రీతిగా నాగలితో దున్నినప్పుడు సాళ్ళుగా ఉన్నాయో ఆ రీతిగా వీపంతా కూడా ఆ సాళ్ళు వలె నాకు అనిపిస్తూ ఉంటుంది. అవి కొట్టి లాగినప్పుడు మాంసపు ముద్దలు బయటకు వచ్చినట్టుగా కనపరచబడుతూ ఉంది. ప్రియబిడ్డ, ఆయనలో ఏ దోషము లేదని పొంతి పిలాతు సెలవిస్తూ ఉన్నాడు. ఆయనలో దోషం కనపడతలేదన్నాడు, కానీ హింస పొందటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన శ్రమలు పడ్డాడు, హింసింపబడ్డాడు, గుద్దబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు. ఆ నెత్తి తల మీద కిరీటం, ముండ్ల కిరీటం, పినాకిని అనేటువంటి ఒక తీగ, పినాకిని అనేటువంటి తీగ రమరామి 1.5 ఇంచు పొడవు ఉండేటువంటి దృఢమైన ముళ్ళు, గట్టిగా ఉంటుందంట. ఆ తీగ అల్లి ఆ తల మీద పెట్టి అదిమినప్పుడు ఆ ముళ్ళు లోపలికల్లా గుచ్చుకున్నాయట. మన చేతికి ఏదైనా చిన్న దెబ్బ తాకితే, మన కాళ్ళకి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుంటే ఓర్చుకోలేదు. కానీ ఆయన దేహమంతా కూడా దున్నబడ్డప్పటికీ, ఆయన దేహమంతా కూడా కొరడా దెబ్బలతో కొట్టబడినప్పటికీ, ఆయన దేహమంతటి మీద ఆయనను గుద్దుతూ, పిడిగుద్దులు గుద్దుతూ ఆయన హింసించినప్పటికీ కూడా ఆయన ఏమారు కూడా మాట్లాడలేదు. రెండవదిగా, ఆయన సిలువ వేయబడ్డప్పుడు ఆయనను దూషిస్తున్నటువంటి ప్రజలు, మనం ఒక్కొక్కసారి మనకి కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మన ఇంట్లో మనం ఏదైనా కొంచెం బాధలో ఉన్నప్పుడు, మనం ఏదైనా కొంచెం దుఃఖంలోనో వేదనలోనో ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా అపహాస్యంగా మాట్లాడితే మనకి ఎక్కడ కోపం వస్తుంది. వెంటనే వాళ్ళ మీద రియాక్ట్ అవుతాం. కానీ యేసు ప్రభు ఒక మాట అంటున్నాడు, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరగకై ఉన్నారు, వీరిని. ఆమేన్. ఈరోజు మనం రెండవ మాటలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆ మాట రెండవ దొంగ కూడా ఆయనని దూషించినప్పటికీ, హేళన చేసినప్పటికీ, ఆయనని అనేక విధాలుగా నిందించినప్పటికీ కూడా ఆ మొట్టమొదటి క్రీస్తు యేసు పలికిన మొట్టమొదటి మాట అతని మార్పుకు కారణమైంది. మన జీవితంలో మార్పుకు కారణం ఏమైనా ఉందా? ఇలాంటి క్రిస్మస్, ఇలాంటి మనం గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు ఎన్నో వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ మనలో కావలసినది క్రీస్తు మాదిరి. క్రీస్తు యేసు ప్రభు మనకు ఉంచిన ఆ మాదిరి మనం కలిగి ఉన్నామా అనేటువంటిది మనకి క్వశ్చన్ మార్క్ గా కనపరచబడుతుంది ప్రియులారా. ఎందుకంటే ఆ దొంగలో మార్పు, ఈయనని ఎంతగా హింసించిన, ఈయనని ఇంతగా అనేకులు నిందించినా కూడా ఇతనికి ఏ విధమైన కోపము లేకుండా దేవునిని స్తుతిస్తున్నాడు. అయ్యా నన్ను కరుణించమంటలేదు, అయ్యా నాకు ఈ శిలువ శ్రమ నుంచి విడుదల అయ్యాను అంటలేదు. నేనేమంటున్నాడంటే, ఆయనను నిందించిన వారిని, ఆయనని హింసించిన వారిని, ఆయనని అనేక విధాలుగా శ్రమల పాలు చేసిన వారిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడే. ఈయన నిజంగా దేవుని కుమారుడే అని అప్పుడు అతని జీవితంలో మార్పు, పశ్చాత్తాపము, మారు మనసు, క్షమాపణ గుణం కలిగి అప్పుడు రెండవ దొంగతో ఈ మాట అంటున్నాడు. ఇదిగో మనకైతే ఈ శ్రమ, మనకైతే ఈ శిలువ మరణము మనకిది క్షమము, మనకిది న్యాయమే. ఎందుకంటే దొంగ అనేటువంటిది వాడి హింసకుడు, వాడు ఒక క్రూరుడు, వాడు నరహంతకుడు. కాబట్టి వాడికి శిలువ శ్రమ కలిగిందనేటువంటి సత్యాన్ని
రాజ్యాన్ని గెలపరచబడుతూ ఉంది. కానీ ఈయనకు ఆయనలో ఏ దోషం లేదు కాబట్టి ఈ శ్రమ ఈయనకు తగినది కాదు. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో ఇలాంటి మార్పు కావాలంటున్నాడు దేవుడు. ఇలాంటి పశ్చాత్తాపం కావాలంటున్నాడు దేవుడు. నీ మనసులో, నీ హృదయంలో, నీ కుటుంబంలో ఈ పశ్చాత్తాప జీవితం ఉందా అనేటువంటి ప్రశ్నిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన ఎంత హింసింపబడ్డప్పటికీ కూడా ఆయనలో ఈ పశ్చాత్తాపపు మనసు కలిగిన ఈ మాట, తన మొదటి దొంగ మాట్లాడిన మాటకి రియాక్ట్ గా రెండవ దొంగ మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, నీవు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నేను మీతో వస్తానని లేదు. ఆయన అంటున్నాడు, నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. నీవు ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? నీ కుటుంబం ఆ జీవితాన్ని కలిగి ఉందా? ఎన్నో క్రిస్మస్లు ఎన్ని వస్తూ ఉన్నాయి పండుగలు. ఈ పండుగలన్నిటికీ కూడా సరైనటువంటి విధానంలో దేవునితో నీ గడుపుతున్నావా? ప్రియ బిడ్డ, ప్రియ విశ్వాసి, పరదైస్సులో ఉండటానికి దేవుడు అతనికి ఒక వీసానిచ్చాడు, తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఆయన్ని. ఇప్పుడే నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నట్టుగా. మరి నీవు సిద్ధపడ్డావా? సిద్ధపడిన హృదయముతోను, సిద్ధపడిన మనసుతోను, పశ్చాత్తాప హృదయముతో ఆయనను వెంబడించి, ప్రభువా ఒకవేళ ఇప్పుడు నీ వస్తే నేను నీతో కూడా ఉంటానయ్యా అన్నటువంటి ఆ దృఢమైన విశ్వాసము నీకుందా? ఆ దొంగ పశ్చాత్తాపం, ఆ మొట్టమొదటి మాట, ఆ మాట ద్వారా తన జీవితంలో మార్పును కలిగించింది, తన జీవితంలో పశ్చాత్తాపాన్ని కలిగించింది. నిజంగా ఈయన దేవుని కుమారుడే అని అతడు నమ్ముచూ విశ్వసిస్తూ అయ్యా అంటున్నాడు. ఇప్పుడే నువ్వు నాతో కూడా వస్తున్నావని పరదేశుకు ఆయన్ని తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన బిడ్డ, ప్రియమైన సంఘమా, ప్రియ కుటుంబమా, ఆలోచించండి. 2 కొరింథీ పత్రికలో ఒక మాట అంటూ ఉన్నాడు. 2 కొరింథీ 12:3 4 అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3-4 చూడండి. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదేశంలోనికి కొనిపోబడి వశింపశక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడినో శరీరము లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవునికే. పరదేశంలోనికి తీసుకొని పోయాడు. నేను ఎరుగుదును, కానీ ఆయన శరీరము ఎలాగున్నాడు అనేటువంటి నేను చూడు, ఎట్లా వెళ్ళాడు అనేది. ప్రియమైన బిడ్డ, ప్రియమైన సహోదరు, సిద్ధపాటైనటువంటి మనసు కావాలి, సిద్ధపాటైనటువంటి హృదయం కావాలి, పశ్చాత్తాపపు హృదయం కావాలి. దేవునితో కలిసి దేవాని మొరపెట్టగలిగే మనసు, మొరపెట్టగలిగే హృదయం కావాలి. ఇలా రేపటి దినాల్లో చూస్తే ఆర్టిఫిషియల్ ప్రేయర్ కూడా మనిషిని కలిగి ఉంటుంది. మనుషులు చూస్తున్నారా? మనుషులు చూస్తున్నటువంటిప్పుడు ఒక పద్ధతిగాను, మనుషులు చూడనప్పుడు మరొక పద్ధతిగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటున్నాను. అది కాదు. దేవుడు నిన్ను కోరుకుంటుంది ఏంటంటే, ఈ లోకంలో మనుషులు చూడవచ్చు, చూడకపోవచ్చు, కానీ నిన్ను ఒక నేత్రం చూస్తుంది. ఆ ఎడారిలో ఉన్నటువంటి ఆ స్త్రీకి ఎవరు సపోర్ట్ లేదు. ఆ ఎడారిలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఎవరు తనకి ఆదరణ చేసేవారు లేరు. కానీ ఆమె ఏడుస్తుంది, ఆమె కన్నీరు కారుస్తుంది. ఆమెనే ఒక నేత్రం చూస్తుంది. ఆ నేత్రమే, హాగరు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? హాగరుని పలకరించిన ఆ నేత్రమే నిన్ను కూడా, నీ పశ్చాత్తాప హృదయాన్ని, నీ కన్నీటి ప్రార్థనని, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువులను తుడిచేది ఈ లోకంలో ఉన్న మనుషులు కాకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఆదరించేవాడు ఉన్నాడు. సిద్ధపడుతున్నావా? పరదేశంలో దేవునితో కలిసి ఆరాధనలో ఉండడానికి, ఆనందించడానికి మీరు సిద్ధపడుతున్నావా? సిద్ధపడ్డావా?
మొదటి పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట, అక్కడ యేసుక్రీస్తు ప్రభు పరదైసులో ఉన్నాడు. చూడండి, మొదటి పేతురుకు రాసిన పత్రిక 3:19, 20వ వచనం, 20వ వచనం, 19, 20 వచనాలు కలిసే ఉంటాయి. 20వ వచనంలో ఒక మాట అంటాడు, నోవహు వాడను సిద్ధపరచబడుతున్నటువంటి దినాల్లో. అమ్మ చదవండి, గట్టి చదవండి. నోవహు దినములలో వాడను సిద్ధపరచుచుండగా చెరలో ఉన్నటువంటి ఆత్మల యుద్ధకి ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి సువార్తను ప్రకటించారు. పరదైసులో ఉన్నటువంటి ఆ యొక్క శరలో ఉన్న ఆత్మ ఎప్పుడు ఏ కాలంలో అంటే అది ఏ కాలంలోది? నోవహు ఓడ సిద్ధపరచబడుతున్న దినాలలో ఇది. అప్పటి నుంచి ఉన్నటువంటి ఆత్మలు బంధించబడి ఉన్నాయి. ఆత్మలు అక్కడ ఉన్నాయి, వాటికి రక్షణ కల్పింపబడటానికి. విశ్వాస వీరుల యొక్క ప్రార్థన ఒకటి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, ఒకసారి 11వ అధ్యాయము, హెబ్రీ 11:13 వచనం, 11-13 వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనములు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలవారై విశ్వాస వీరులు వీరు. ఈ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మొట్టమొదటి నుండి చూసినట్లయితే ఆది కాండములో మొట్టమొదటి ఆదాము ఏబేలు విశ్వాసులు, అక్కడ నుంచి విశ్వాస వీరులు వీరు. వీరి ఆత్మలు ఎక్కడ ఉన్నాయట? పరదైసులు ఉన్నాయి, వారికి విడుదల కల్పింపబడటానికి. మరి మనం కూడా సిద్ధపాటు కలిగిన మనసుతో పరదైసుకు సిద్ధపడటానికి, ఆయనతో కలిసి ఉండటానికి ఇష్టపడుతున్నావా? అయ్యా ఇంకా కొద్ది సమయం ఉన్నదే, నేను కొద్ది కాలం ఇంకా భూమి మీద ఇంకా ఉంది, నా డ్యూటీస్ ఉన్నాయ్యా, నా కొడుకులు పెరగాలి, నా వాళ్ళు పెరగాలి, అప్పటి వరకు చూద్దామని అనుకుంటున్నావా? సిద్ధపడు. మరణము ఎవరిని ఎక్కడ తాకుతుందో తెలియదు, మరణం ఎవరిని ఎక్కడ సిద్ధపరుస్తుందో తెలియదు. కుమ్మరి కుమ్మరి జగత్తుపత్తిదారి చీకట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. జిగట మన్నైనటువంటి నిన్ను ప్రార్థనతో నువ్వు ఆయన్ని ఆకర్షించుకుంటున్నావా? హాగరు కన్నీటిని చూసిన దేవుడు, హాగరు వేదనను చూసిన దేవుడు, హాగరు బాధను చూసిన దేవుడు నీ కన్నీటిని తుడవటానికి ఇష్టపడుతున్నాడు. నీ కన్నీటిని తుడిచి నిన్ను తనతో కలిసి పరదేశంలోకి తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఆ దొంగ జీవితంలో మార్పు కలిగింది. ఆయన మొట్టమొదట పలికిన మాట ద్వారా ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు, తన బతుకుని మార్చుకున్నాడు. తన పాపపు స్థితిని ఒప్పుకుంటూ అయ్యా మొదటి వారితో చెప్తూనే తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యా అయ్యా ఇదిగో మనకైతే ఇది తగును, కానీ ఆయనకి ఇది తగదు. మనం దొంగలమే, హంతకులమే, నీచులమని ఒప్పుకుంటూనే నేనైతే ఒప్పుకుంటున్నానంటూ ఆయన దేశుని వైపు తేరి చూస్తూ నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ప్రేమిట, నువ్వు ఆయన చూస్తానికి ఇష్టపడుతున్నావా? ఆయనతో కలిసి ఆరాధనలో పాల్గొని ఆయన్ని కనపరుస్తూ ఆయనతో పరదేశంలో ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఎందుకంటే బంధింపబడిన ఆత్మలకి ఆయన రక్షణ సువార్త, ఆయన మరణం పొంది ఆయన ఊరికనే ఉండలేదు. పరదేశుకు పోయి అక్కడ ఉన్నటువంటి నోవహు కాలం నుంచి ఉన్నటువంటి ఆత్మలకు సువార్తను చెప్పి వాటిని విడుదల చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో క్రీస్తుతో కలిసి నాకు ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ దొంగ ఏ క్రిస్మస్ కు పోలా, ఏ గుడ్ ఫ్రైడేకి పోలా, ఎక్కడికి పోలేదు, కానీ తనకి వెంటనే విమోచన కలిగింది. వెంటనే దేవునితో కలిసి పరదేశంలో ఉన్నాడు. మరి మనకి ఎన్నో క్రిస్మస్లు చూస్తున్నాం, ఎన్నో పండుగలు చూస్తున్నాం. మరి మనకి విముక్తి కలుగుతుందా? మనకి విమోచన కలుగుతుందా? మనకి విడుదల కలుగుతుందా? క్రీస్తు యేసుతో కలిసి
నడవటానికి ఇష్టపడుతున్నావా? ఆయన నీతో కలిసి నడవటానికి ఇష్టపడుతున్నాడు. 53వ యెషయా గ్రంథంలో మనం చదివాం ఇంతకు ముందు. పాస్టర్ గారు ఆ అధ్యాయం అంతటిని కూడా చదివించాడు. అతను నరగొట్టబడ్డ ఆయనకి ఇష్టమైంది, తండ్రికి ఇష్టమైంది. తండ్రికి తన కుమారుడు హింసింపబడటం ఇష్టమైంది. ఎవరి కొరకు? ఈ కొరకు, నా కొరకు. మన పాపముల నిమిత్తమై ఆయన హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, వెలివేయబడ్డాడు. అతనిలో సొగసైనను సొరుసు కనపరచబడలేదు. ఈరోజు నిన్ను అనబిడ్డగా, కుమారుడా, కుమార్తె అని పిలిపించుకోవటానికి సిద్ధపడితే ఆయనతో కలిసి మనము ముందుకు సాగుతాం. ఎందుకంటే క్రీస్తు యేసులో ఉన్న ఈ మహదైశ్వర్యాన్ని అనుభవించడానికి ఆ దొంగకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. నేడు నీవు నాతో కూడా, నేడు నీవు నాతో కూడా. మరి మనం కూడా పరదైస్సులోనికి సిద్ధపడటానికి సంసిద్ధపడతాం. దేవుడు మట్టి అవకాశాన్ని, అటు కృపని మనందరికీ దయచేయను కాక. ఆమేన్. పాస్టర్ గారు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు చూపిస్తున్నాను.